హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మేము పవన్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నా. అందుకని ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పోయా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ రోజు టాపిక్ ఏంటంటే తమ్మునేల్ చూస్తుంటే రావండి మీరు. ఏంటంటే మనం చాలా రోజుల తర్వాత వచ్చాం భయ ఛానల్ లేకి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వాయిస్ కూడా క్లారిటీ వస్తుందా లేదని కూడా కామెంట్ అయితే చేయండి. గైస్ ఏం లేదు, గేమ్ చేంజర్ మూవీ ఎలా ఫ్లాప్ అయింది, అసలు ఏంటి బ్యాక్ స్టోరీ లో స్టోరీ ఏం రన్ అవుతుంది, అసలు ఎలా పాసిబుల్ అయింది సినిమా ఫ్లాప్ అవడానికి? ఎన్ని రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి జరిగిన అన్యాయం, అల్లు అర్జున్ గారి మీద జరిగిన ట్రోలు, అంటే దానికి సంబంధించిన కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. ఎందుకంటే వాళ్ళని ఎవరు నమ్మలేము మనమైతే. ఏంటంటే అంతా గేమ్ చేంజర్ మాట్లాడదాం. గేమ్ చేంజర్ ఏంటంటే స్టోరీ ఏంటంటే సినిమా అయితే బాగుంది, జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నాను, జెన్యూన్ టాక్ ఇస్తున్నాను. సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. సినిమా అయితే చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. సినిమాలో ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, మొత్తం ఎలా ఉంది, ఎడ్యుకేషన్ గురించి ఉంది, ప్రతి ఒక్కటి సినిమాలో ఉంది. కానీ ఫ్లాప్ అయ్యింది ఎందుకంటే మనకు ప్రింట్ అనేది వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన 2 or 3 hours కి సినిమా ప్రింట్, ఒక షో అయిన తర్వాత ప్రింట్ అనేది ఆన్లైన్ లోకి వచ్చింది. మూవీ రూల్స్ కానీ ఐబొమ్మ కానీ, అంటే మనం కూడా చూస్తాం. అప్పుడప్పుడు మనకి వీలు లేనప్పుడు సినిమాలు అయితే ఖచ్చితంగా చూస్తాము. మళ్ళీ ఇంత దారుణంగా అయితే మనం ఎప్పుడు చేయలేదు, ఏ హీరోకి అయితే చేయలేదు. సినిమా అయితే చాలా లాస్ అయిపోయింది దీనికైతే. అంటే ఎక్కువగా ఏమంటున్నారంటే అక్కడ దిల్ రాజు గారు మొత్తం రామ్ చరణ్ గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు సైబర్ క్రైమ్ లో. ఎందుకంటే ఇట్లాంటి సినిమా ప్రింట్ అని వదిలేసి ఇది క్రోమ్లకి మామూలుగా వెబ్సైట్లు క్రియేట్ చేసి మూవీ రూల్స్ ఉంటాయి, చాలా జరుగుతున్నాయి. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే సినిమాలో క్లారిటీ వదలడం. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా మూవీ రూల్స్ లో వదిలేటప్పుడు చాలా క్లారిటీ తక్కువ ఇస్తాడు భయ్య. కానీ ఈ సినిమా అనేది చాలా క్లారిటీ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఏదేదో జరిగి ఏంటంటే అప్పుడు మైనస్ పాయింట్ ఏంటంటే మూవీని బస్సులో కూడా వేసారు భయ్య. వీడియో ప్లే చేస్తాను, మీరు చూడండి, తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి వీడియో. చూసారా? ఇది జరిగింది మెయిన్ థింగ్. ఏంటంటే సినిమాని ఎలా చేశారంటే మన వాళ్ళు సినిమాని మటుకు చాలా దరిద్రంగా చేశారు భయ్య. ఏంటి భయ్య, టీవీలలో అంటే మూడేం తెలుసు. హైలైట్ పాయింట్ ఏంటంటే సినిమా అనేది ఆల్ టీవీ ఛానల్స్ ఏ చరిత్రలో ఏ సినిమా లేదు రిలీజ్ అయిన అసలు ఓటీటీ కాకముందు టీవీలో రావడం అనేది ఒక టీవీ ఛానల్ అయితే రన్ అయింది భయ్య సినిమా. అది మెయిన్ ఎఫెక్ట్. ఇంకోటి ఏంటంటే అందరూ చాలా మంది అనుకుంటుంటారు, చాలా ట్రోల్స్ కూడా జరిగాయి. ఏంటంటే బస్సులో వేసినప్పుడు బస్ టికెట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సంక్రాంతికి ఇంటికి వెళ్ళి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తుంటారో అప్పుడు సినిమా టికెట్స్ ఎక్కువ అయ్యాయి కదా, బస్ టికెట్స్ ఎక్కువ అయ్యాయి కదా. అందువల్ల చాలా మటుకు చాలా మంది సినిమాలు అయితే ఏదో ట్రావెల్స్ భయ, అది మటుకు ఖచ్చితంగా మీకు తెలిసింది ఎవరు చేశారు అసలు ఏంటనేది ఖచ్చితంగా మీకు తెలుసు. అందుకే సినిమా చాలా ఫ్లాప్ అయింది. రామ్ చరణ్ గారు అయితే సినిమాకి హార్డ్ వర్క్ ఇచ్చారు, బెస్ట్ ఇచ్చారు. నేను చెప్తున్నా సినిమా అయితే బెస్ట్ గా ఉంది భయ్య. ఎవరైనా చూడాలనుకుంటే ఓటీటీలో వచ్చింది, ఇంకా రాలేదు ఫుల్ క్లారిటీ. మామూలుగా చూడకండి, ఓటీటీ మాత్రమే చూడండి. ఇట్లా సినిమాలని అవాయిడ్ చేయండి మూవీ డ్రెస్లు చూడడం. ఎందుకంటే వాళ్ళు మనం 2 hours 3 hours లో సినిమా చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 hours 3 hours సినిమా అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు తీసే వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ స్క్రీన్ మామూలు నా వీడియో రికార్డ్ చేయాలంటే నాకు ఎన్నో టేకులు తీసుకున్న తర్వాత ఒకటి నవ్వుతాను, మళ్ళీ ఏదో చేస్తాను, ఏదో చేసింది మన చిన్న 5 నిమిషాలు వీడియో చేస్తాం. వాళ్ళు 2 hours మూవీని ఎన్ని రోజులు పెట్టి అని మీరు చెప్పండి, ఆలోచించండి ఒకసారి. అంటే బ్యాక్గ్రౌండ్ నైస్ అంటే కొంచెం చూసుకోండి. ఇది మైక్ కూడా ఎలా ఉంది చెప్పండి భయ. ఈ రోజు కొన్నాను, మీకు కావాలంటే ప్రొడక్ట్ లింక్ అనేది కింద ఇస్తాను, మీరు పర్చేజ్ చేయాలనుకుంటే చేయండి. అమెజాన్ లో మనకి 800 అయితే పడింది. ఇది కాకపోతే చెప్పండి, క్లారిటీ అని చెప్పండి, రిటర్న్ పెట్టేసి మీరు నా నెంబర్కి అయితే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ అనేది ఇస్తాను, ఫాలో చేసి మీరు నాకు మంచి మైక్ అంటే 100,000 లో మైక్ అనేది బెస్ట్ సజెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ అని మనల్ని మెసేజ్ చేయాలి. మన ఏ క్లారిటీ అయినా కూడా మనకి ఏమైనా విఎఫ్ఎక్స్ కూడా ఇంకా వీడియోలు అంటే వస్తాయి. ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ గురించి కూడా సినిమాలు అయితే వీడియోస్ అయితే తీస్తాను ఖచ్చితంగా. అంటే మామూలుగా నేనైతే ఎవరికంటే జోస్ క్రియేషన్స్ అనేది దాన్ని చూసి నేను కొంచెం నాకు ఇలా చేయాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది మూవీ పైన అనుకుంటున్నా. ఖచ్చితంగా వర్క్ తీస్తాను భయ. వీడియోకి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, మీరు ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నా. ఈ వీడియోకి జస్ట్ 10K వ్యూస్ భయ. నా డ్రీమ్ అంటే నా ఛానల్లో కొత్త క్రియేట్ చేసిన ఛానల్లో ఫస్ట్ 1K వ్యూస్ పోవాలని కోరుకుంటున్నా భయ. అంటే నాకు డ్రీమ్ భయ. ఎవరికైనా ఎవరి డ్రీమ్స్ వాళ్ళకి ఉంటాయి, మన డ్రీమ్స్ మనకు ఉంటాయి. ఎవరి డ్రీమ్స్ వాళ్ళకి మనం ఎవరి డ్రీమ్స్ బ్లేమ్ చేయకూడదు. ఎవరి వాళ్ళు ఏ పనులైనా పనే భయ. నేను చేసేది కొంచెం కంటెంటే. అంటే చాలా మటుకు యూట్యూబర్స్ అయితే చాలా మటుకు చాలా కష్టపడతారు, తెలుసు అందరి గురించి. మామూలుగా ఏంటంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎవరి పని వాళ్ళది,
ఎవరి పని వాళ్ళు చూసుకుంటే బాగుంటది, మన పని మనం చూసుకుంటే బాగుంటది. అదే నేను చెప్పాల్సింది. గేమ్ చేంజర్ గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో లాగ్ అయిపోయింది ఇప్పటికే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను ఇంతసేపు భరించిన దానికి, వీడియో చూసిన దానికి లాస్ట్ వరకు అయితే చాలా థ్యాంక్ యూ భయ్యా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అయితే చేయండి.